వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ కోసం. ఇవాళ మన రెసిపీ ఏంటంటే లసన్ పాలక్ వింటర్ స్పెషల్. ఇది ఈ సీజన్లో చాలా చాలా బాగుంటుంది. అలానే హెల్త్కి మంచిది కూడా. తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ చాలా చాలా ఈజీ. సో మనం ప్రాసెస్లోకి వెళ్దాము. నేను ముందుగా ఒక 4 కట్టల పాలకూరను తీసుకొని దాన్ని బాగా తరిగేసానండి. ఇగో చిన్న చిన్నగా తరిగేసి మీరు ముందు వాష్ చేసుకొనైనా కట్ చేసుకోవచ్చు, కట్ చేసుకొనైనా వాష్ చేసుకోవచ్చు. నేను ముందు తరిగేసిన తర్వాత నీట్గా వాష్ చేశాను. ఇదిగోండి వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో గుప్పెడు వేరుశెనగ గుళ్ళు వేసి వేయించుకోవాలి. అవి బాగా వేగినాక ఒక టేబుల్ స్పూన్ శనగపిండి కూడా అందులో వేసి బాగా వేయించాలి. శనగపిండి రంగు మారేంత వరకు వేయించుకోండి, పచ్చి వాసన పోయేంత వరకు. తర్వాత చివర్లో ఒక టీ స్పూన్ వరకు నువ్వుల్ని కూడా అందులో యాడ్ చేసి దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని చల్లారినాక దీన్ని పౌడర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఎందుకంటే ఇది లసన్ పాలక్ అన్నాం కదండి. లసన్ అంటే గార్లిక్, వెల్లుల్లి. సో వెల్లుల్లి కాస్త ఎక్కువగానే వేసుకోవాలి, చిన్నగా తరిగేసి. లేకుంటే వెల్లుల్లి అలానే కూడా వేసేయవచ్చు. బాగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా వేసేసి బాగా మగ్గనివ్వాలి. పాలకూర బాగా మగ్గినాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మరి కాస్త ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర వేగినాక అందులో పచ్చిమిర్చి, ఆనియన్ పీసెస్ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. అలానే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ రెండు కాస్త వేగినాక మనం ఇందులో టమాటో పీసెస్ని యాడ్ చేసుకుందాము. టమాటో పీసెస్ని వేయచ్చు, లేదా టమాటోని పేస్ట్ చేసి టమాటో ప్యూరేని కూడా వేసుకోవచ్చు. సో టమాటో మగ్గినాక ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత చూడండి మొత్తం బాగా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదండి, వేరుశెనగ గుళ్ళు, శనగపిండి, నువ్వులు. ఆ పొడిని అందులో వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి, ఉండలు లేకుండాను. ఇగోండి చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి. సో ఫైనల్గా మనం ఇలా రెడీ అవుతుంది. సో ఈ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాలకూరని దాన్ని కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇంతే అండి ప్రాసెస్. సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన యమ్మీ లసన్ పాలక్ రెడీ అండి. రోటీస్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వింటర్లో ఈ కర్రీ తింటే చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.